మోరోవర్ సార్ చాలామంది చాలా ఇన్స్టిట్యూట్లో ఎయిర్లైన్స్ అనగానే గ్రూమింగ్ అంటే ఆడపిల్లలకి ఎక్స్పెషల్లీ మగపిల్లలకి కూడా అన్నెసెసరీ కోర్సెస్ చెప్పేసి గ్రూమింగ్లో ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టించడం లేదా వాళ్ళకు ఉన్న అందాన్ని పోయి ఆ గ్రూమింగ్ పోయి ఇంకేవో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఉంటాయి. మీ కోర్స్ ఎలా ఉంటుంది? గ్రూమింగ్ పైన మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? మీరిచ్చే సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి వాళ్ళ పట్ల? యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఎయిర్లైన్స్కి ఎస్ఓపి అని ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని ప్రతి ఎయిర్లైన్స్ ఫాలో అవ్వాలి. సో ఒక్కొక్క ఎయిర్లైన్కి ఒక్కొక్క ఎస్ఓపి ఉంటుంది. ఆ ఎస్ఓపి అనేది ఏంటంటే అక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తయారు చేస్తారు. మా ఎంప్లాయీస్ నాట్ వేయాలి, లేకపోతే హై పోనీ వేయాలి, బేబీ కట్ చేయాలి, ఈ హెయిర్ అప్ టు షోల్డర్ వరకు ఉండాలి అంటే ఆ పర్టికులర్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇంతవరకు ఉండాలి. ఆ హెయిర్కి కలర్స్ వేయకూడదు, లేకపోతే డార్కే ఉండాలి, లేకపోతే బ్రౌన్ ఉండొచ్చు. ఆ తర్వాత గ్రూమింగ్ ఉండాలి, అంటే స్కిన్ టోన్ అనేది నీట్గా ఉండాలండి. మనది ఇదేమి సీరియల్స్ మేకప్ కాదండి, ప్రొఫెషనల్ మేకప్. సో ఎంత తక్కువ వేయాలి, ఎంత నీట్గా వేయాలి అన్న దాని మీదే ఉంటుంది. అంటే ఈ కోర్స్ చెప్పడానికి స్పెషల్గా మీకు ఇప్పుడు ఎవరైతే క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఇస్తారో ఆ మేడమే ఇస్తారు మా దగ్గర. ఎందుకంటే షీ నోస్ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్. సో ఎయిర్లైన్స్లో వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు, ఓవర్గాను చేయొద్దు, అసలు లేకుండాను చేయొద్దు.